ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా రోజు రోజుకి మంచి పాపులారిటీ సంపాదించుకొని ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాలోని ప్రత్యేకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. ఒకటి యువకుడిగా, మరొకటి మహారాజుగా. ఈ రెండు పాత్రల మధ్య సాగే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని చిత్ర బృందం విశ్వాసంతో ఉంది. ప్రభాస్ నటన ఈ ఎపిసోడ్లో అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. రాజాసాబ్ చిత్రాన్ని మారుతి హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ఈ జానర్లో తొలిసారి ఈ ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ క్రేజ్, కథలోని కొత్తదనం, మారుతి దర్శకత్వం వంటి అంశాలు సినిమాకు పెద్ద బలంగా నిలుస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరొక ముఖ్యమైన విజయం అందించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలు. ఈ సినిమా ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిగిలిన షూటింగ్ ను చకచక పూర్తి చేసే పనిలో ఉంది చిత్ర బృందం. దీనిలోని భాగంగా వచ్చే నెలలో యూరోప్ లో ఓ పాటను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది ప్రభాస్, మాళవిక మోహనన్ల మధ్య వచ్చే డ్యూయట్ గీతం అని తెలిసింది. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో జనవరి నాటికి చిత్రీకరణ ముగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేయనున్నారు. వినోదం నిండిన హారర్ థ్రిల్లర్ కథాంశంతో ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో కనువిందు చేయనున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్ గ్లిమ్స్ లో ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా చేతిలో పూల బొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ పూలు చల్లుతున్న విజువల్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాజాసాబ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. ప్రభాస్ అండ్ హీరోయిన్లపై ఫన్ రైడ్ గా సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో ప్రభాస్ లవర్ బాయ్ గా కనిపించనుండగా మారుతి ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చి తన రేంజ్ చాటాలని చూస్తున్నాడు.